కేరళ వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 156 మంది మరణించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మరో 130 మందికి పైగా గాయాలయ్యాయని, 100 మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదని తెలిపింది. అయితే అనధికారికంగా మిస్ అయిన వారి సంఖ్య 600కు పైనే ఉంటుందని సమాచారం. గల్లంతైన వారిలో చాలా మంది టీ ఎస్టేట్ కార్మికులున్నట్లుగా చెబుతున్నారు. వీరంతా అస్సాం, బెంగాల్ నుంచి టీ ఎస్టేట్ లో పనిచేయడానికి వచ్చిన వారు. టీ ఎస్టేట్ దిగువ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. గత రాత్రి కొండ చర్యలు విరిగిపడడంతో వీరంతా కూడా గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో కేఎస్డీఎంఏ, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ కలిసి రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల సహాయక చర్యలకి అంతరాయం కలుగుతోంది. కొండ చర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిమ్మ చీకట్లో కొండ చర్యలు విరిగిపడి నీరు, బురద కలిసి ప్రవాహమై విరుచుకుపడ్డాయి. ఆ ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. చాలా మంది బాధితులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. బయటకొచ్చే మార్గం లేక తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలంటూ ప్రాధేయపడుతున్నారు. చూరాల్మాల ప్రాంతంలోని ఒక మహిళ తమ వారికి ఫోన్ చేసి ఇల్లు మొత్తం కూలిపోయిందని ఫోన్ చేసింది. తాము శిథిలాల్లో ఉన్నామని, తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్న ఆడియో వైరల్ అవుతోంది. ఈ విషాద ఘటనలో గాయపడిన ఒక వృద్ధుడు తన భార్య ఆచూకీ గల్లంతైందని ఆందోళన వ్యక్తం చేశాడు. వైనాడ్ సహా మరో 4 జిల్లాలకి ఐఎండీ రెడ్ అలర్ట్ ని ప్రకటించింది. అందులో ఇడుక్కి, త్రిశూర్, వైనాడ్, పాలక్కడ్, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొండ ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. వైనాడ్లో ఇవాల్టి రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం కారణంగా పర్యటనని వాయిదా వేసుకున్నారు. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించాలని భావించారు. అయితే వైనాడ్తో సహా మరో 4 జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్, కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొండ ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. దీంతో తమ పర్యటనని వాయిదా వేసుకున్నారు రాహుల్. వైనాడ్ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. బాధిత కుటుంబాలకు సత్వరమే సాయం అందజేయాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వీలైతే పరిహారాన్ని మరింత పెంచాలని కోరారు. క్షతగాత్రులకి అవసరమైన వైద్య సాయాన్ని అందించాలని లోక్సభలో రాహుల్ పేర్కొన్నారు. వైనాడ్లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు ఆయన.